నమస్కారం, వెల్కమ్ టు 1 న్యూస్ బులెటిన్ అప్డేట్ చూద్దాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ప్రతి ఏడాది జరిగే నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీ వైడబ్ల్యూసీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి స్మారక అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే డాక్టర్ వివి జయనాగేశ్వరరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ముందుగా మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్లు ఎమ్మెల్యే డాక్టర్ బివి నాగేశ్వరరెడ్డిని శాలువాతో భారీ గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత 9 ఏళ్ల నుండి బివి మోహన్ రెడ్డి స్మారక క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మిగనూరు క్రీడాకారుల కోసం నిర్వహిస్తున్నామని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలంటే టీడీపీ ప్రభుత్వంతో సాధ్యమవుతుందన్నారు. ప్రతి క్రీడాకారుడు ఓటమి గెలుపును సమానంగా స్వీకరించి ముందుకు పోవాలని సూచించారు. ఎమ్మిగనూరు క్రీడాకారులతో పాటు అంతర్రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్లో దాదాపు 130 జట్లు రావడం సంతోషకరమన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలని సూచించారు. అనంతరం క్రికెట్ ఆడి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లయ్య, నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు భాస్కర్ల చంద్రశేఖర్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు, క్రీడాకారులు, టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక టోర్నమెంట్ ద్వారా క్రీడల్ని ప్రోత్సహించాలా, దానికి ఎప్పుడు కూడా మన ఎమ్మెల్యేలో అత్యంత వైభవపేతంగా ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా జరుపుకునేటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర, ఆ జాతర సందర్భంగా నిర్వహించాలని చెప్పి ఆ రోజు ఆలోచనతో మొదలుపెట్టాం. ఈ రోజుకి దాదాపుగా 9 సంవత్సరాలు, అంటే 9వ టోర్నమెంట్ ఇది. ఈ 9వ టోర్నమెంట్ కి ఒకసారి మీరు చూస్తే మొన్ననే విశ్వశాంతి యాగం జరిగినటువంటి భూమి, అదే రకంగా యేసు ప్రభు ఎవరైతే ఉన్నారో వారి ప్రవచనాలతో ఆ రోజు ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ కూడా ఇదే భూమిలో జరపడం జరిగింది. ఇది ఎమ్మెల్యేలకి ఈ గ్రౌండ్ అంటే ఒక సెంటిమెంట్. అటువంటి దాంట్లో ఈ రోజు మళ్ళీ టోర్నమెంట్ ని 9 సంవత్సరాలు 9వ టోర్నమెంట్ జరిపేటువంటి సందర్భంగా 120 టీంలు ఈ రోజు క్రికెట్ టీంలు అంతర్రాష్ట్రం ఎక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా మన ఎమ్మెల్యేలకు వచ్చారంటే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడే నాకు ఆర్గనైజర్లు చెప్తున్న ఇంకొక సంగతి ఏమిటంటే ఇంకా 50 టీంలు ఉన్నా కానీ టైం లేదు. 50 టీంలు ఇంకా ఉంటే సరే కుదరదని చెప్పి ఆ 50 టీంలను కూడా రిజెక్ట్ చేశారు. ఇప్పుడు కాదు, ఈ సంవత్సరం కుదరదని. ఈ 120 టీంలతోటే మనము షెడ్యూల్ వేసిన తర్వాత మళ్ళీ 1 రోజులు జరగాల్సిన ఈ టోర్నమెంట్ ఆ 1 రోజులకి సరిపోతా ఉంది. మరియు ఈరోజు అంతర్రాష్ట్రీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి మన ఎమ్మెగనూరుకు వచ్చి ఎమ్మెగనూరులో ఈ రోజు క్రికెట్ ఆడేటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులు కానీ, ఈ క్రీడలో క్రికెట్ ని వీక్షించేటువంటి మన ఎమ్మెగనూరు ప్రజలు కానీ, ఈ టోర్నమెంట్ లో కాదు క్రీడలకు సంబంధించిన ఏ కార్యక్రమం కూడా జాతర సందర్భంగా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోయి అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం. ఎందుకంటే ఒక ఆనవాయితీ ఉంది. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా జాతరకు సంబంధించినటువంటి కర్నూలు జిల్లా బిర్లా గేట్ నందు మహాత్మా జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా పూలమాల సమర్పించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమం నందు బీసీ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, సత్రం రామకృష్ణ, బీసీ శేషగిరి, సుజాత, రామకృష్ణుడు, జీవి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వై నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ బీసీలు విద్య, రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా మిగతా వర్గాల వారితో తీసుకుపోకుండా జీవించాలనేది జ్యోతిరావు పూలే ఆశయమన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా నివాళులర్పిస్తూ చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి, మహిళా బిల్లునందు బీసీ మహిళలకు సబ్క్వాటా ఇవ్వాలి, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కోరారు. ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయి సమాజానికి మరి అగ్రవర్ణాలకు దీటుగా వెనుకబడిన తరగతుల వాళ్ళకు కూడా విద్య, మరి రాజకీయ, మరి అట్లాగే ఉపాధి, మరి అట్లాగే సమాజంలో సమానంగా జీవించేలాగా
మరి ఆయన ప్రబోధించాడు ఈ సమాజానికి. మరి దానికి అనుగుణంగానే ఈ ఆశయాలను మేము నెరవేర్చాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ పార్టీలను కానీ సమాజాన్ని కానీ విజ్ఞప్తి చేస్తూ మా చిరకాల కోరికైన చట్టసభలలో 50% రిజర్వేషన్స్ ఇవ్వాలి. అలాగే మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా బిల్లులో బీసీ మహిళలకు కూడా సబ్ కోటా ఇవ్వాలి. అట్లాగే కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మరి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం మరి రాజకీయ నిష్పత్తి కల్పించి అలాగే ఆర్థికంగా ఆదుకోవాలి. మరి అనేక బడ్జెట్ల ద్వారా అనేది ఈ ప్రభుత్వాల్ని విజ్ఞప్తి చేస్తూ మరి గత ప్రభుత్వంలో పూర్తిగా విస్మరించి విజయనగరం జిల్లా హోస్పేట్ నగరసభ యంత్రాంగం ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులను తిరిగి ప్రారంభించారు. నగరంలోని హంపి రోడ్డులోని అనంత శయన గుడి ఫ్లైఓవర్ వంతెన నిర్మాణంలో భాగంగా 1/2 కిలోమీటర్ మేర రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. నగరసభ కమిషనర్ శివకుమార్, భూ సర్వే అధికారులు మరియు పోలీసు అధికారులను మోహరించి పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. 2 జేసీబీ యంత్రాలను తీసుకువచ్చిన తర్వాత ప్రజలు పెద్ద సంఖ్యలో చేరారు. 1/2 కిలోమీటర్ పొడవైన రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాలను కూల్చివేసే ప్రక్రియను 80 అడుగుల మేర రోడ్డు విస్తరణకు చేపట్టారు. నగరసభ కమిషనర్ శివకుమార్ మాట్లాడుతూ రోడ్డును ఆక్రమించి నగరసభ అనుమతి లేకుండా నిర్మించిన భవనాలను కూల్చివేస్తున్నామని, నివాసితులు తమ అక్రమ ఇళ్లను ఖాళీ చేయడానికి నవంబర్ 1 వరకు గడువు ఇచ్చామని చెప్పారు. గడువులోపు ఇళ్లను ఖాళీ చేయనందున నగరసభ సిబ్బంది ఇళ్లను తొలగిస్తున్నామని కమిషనర్ తెలిపారు. రోడ్డు మధ్యలో నుండి కుడి ఎడమ వైపులా 12 మీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని, 50కి పైగా అక్రమ ఇళ్లను తొలగిస్తున్నామని ఆయన అన్నారు. ನಮಸ್ಕಾರ. 2 ಶಿವಕುಮಾರ್ ಅಂತೇಳಿ CMC ಕಮಿಷನರ್ ಹೊಸಪೇಟೆ. ಈ ಅನಶಯನ ಗುಡಿ ರೈಲ್ವೆ ಮೇಲ್ಸೇತುವೆ ನಿರ್ಮಾಣ ಕಾಮಗಾರಿ ಸಂಬಂಧಪಟ್ಟಂಗೆ ಟೋಟಲ್ 52 ಮನೆಗಳನ್ನ ನಾವು ಡಿಮಾರ್ಕೇಶನ್ ಮಾಡಿದ್ವಿ. ಅಂದ್ರೆ ಸರ್ಕಾರಿ ಆಸ್ತಿ ಜಾಗವನ್ನು ಯಾರು ಒತ್ತುವರಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅದನ್ನ ಡಿಮಾರ್ಕೇಶನ್ ಮಾಡಿ ಈಗಾಗಲೇ AC ಅವರ ಮುಖಾಂತರ ನೋಟಿಸ್ ಅನ್ನು ಜಾರಿಗೊಳಿಸಲಾಗಿತ್ತು. ಜಾರಿಗೊಳಿಸಿ ತದನಂತರ 3 ತಿಂಗಳ ಕಾಲಾವಕಾಶ ಕೊಟ್ಟಿದ್ದೇವೆ. ನಿಯರ್ಲಿ 1-2 3 ತಿಂಗಳ ಕಾಲಾವಕಾಶ ಕೊಟ್ಟು ನಂತರ ಮಾನ್ಯ ಶಾಸಕರ ನಿರಂತರ ಸಭೆಗಳನ್ನು ಮಾಡಿ ಜನರ ಮನವೊಲಿಸುವ ಮುಖಾಂತರ ಸ್ವಯಂ ಪ್ರೇರಿತವಾಗಿ ಈ ಕಟ್ಟಡಗಳನ್ನು ತೆರವುಗೊಳಿಸಲಿಕ್ಕೆ ಇದನ್ನು ನಾವು ಕಾರ್ಯಾಚರಣೆ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ವಿ. ಸುಮಾರು 52 ಮನೆಗಳು ಈಗ ನಾವು ತೆರವು ಕಾರ್ಯಾಚರಣೆಯಲ್ಲಿ ಈಗ ಭಾಗಶಃ ಮನೆಗಳನ್ನು ತೆರವುಗೊಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం రేగొండ మండలంలోని రేగొండ, గూడేపల్లి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన 2వ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ నామినేషన్ల ప్రక్రియ సజావుగా పారదర్శకంగా సాగేందుకు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించాలని, అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం స్పందిస్తూ సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. అది బ్యాంక్ అకౌంట్ లో మీరు ఫోకస్ చేయాలి. అది నార్మల్ గా ఏం చేస్తారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కొత్తది చేయాలి. ఇది ఫోకస్ చేయాలి. ఇది మనం చెప్పాలి. ఇది ఈరోజు రేపు వస్తుంది. జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే విగ్రహానికి వీసీ నాయకులచే నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొని జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి మొట్టమొదటి మహిళలకు విద్య అవసరమని తెలిపిన వ్యక్తి అని కొనియాడారు. అలాగే ఆయన సతీమణి మొదటి ఉపాధ్యాయురాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ రోజు బీసీలందరూ చదువుకొని ఉన్నత స్థానాల్లో ఉండడానికి ప్రధాన కారణం జ్యోతిరావు పూలే దంపతులేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ టౌన్ బ్యాంక్ చైర్మన్ షణ్ముగం, రాష్ట్ర నాయకులు పూసల రవి మరియు తెలుగు నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 135 సంవత్సరాలు వర్ధంతి సందర్భంగా పూలే గారి విగ్రహాన్ని ఈరోజు పూలమాల వేసి వారిని స్మరించుకోవడం జరిగింది. 1827 ఏప్రిల్ 11న జన్మించారు వారు. 1848లో మహారాష్ట్ర పూణే జిల్లాలో మహిళలకి సపరేట్గా విద్య ఉండాలి అని చెప్పి మొట్టమొదటి బాలికలకి సపరేట్ స్కూల్ చేయడం కూడా వారి గొప్పతనం.
ఆ రోజు నుండి ఒక మహిళల కోసమే కాదు, దేశంలోని బీసీలందరికీ కూడా వారికి అధికారం ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, రాజ్యాంగపరమైన అధికారాల్లో ముందంజలో ఉండాలని పోరాడిన గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈరోజు దేశమంతా కూడా కొనియాడుతుంది అంటే వారి తల్లిదండ్రులు చేసుకున్న ఆ గొప్పతనం, వారు తీసుకున్న కొన్ని మంచి సంస్కరణలు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు కల్పించకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ప్రభుత్వం అన్ని పార్టీలు మోసం చేశాయని జాతీయ బీసీ చైతన్య సమితి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ అన్నారు. హైదరాబాద్ సైదాబాద్ లో ఏర్పాటు చేసిన జాతీయ బీసీ చైతన్య సమితి గ్రేటర్ హైదరాబాద్ నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులు బీసీ రమణ సంఘం ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా, కార్యదర్శిగా పున్నోజు రామకృష్ణాచారి, కోశాధికారి తన్నీరు గంగయ్యలకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రభుత్వానికి, బీసీ సంఘాలకు మద్దతిచ్చి రిజర్వేషన్లను కోర్టులలో కేసులతో అడ్డుకుని తీవ్ర నిరాశను మిగిల్చిందని, ఇవాళ 46 జీవోతో 50% రిజర్వేషన్ పెంచొద్దని, పంచాయతీ ఎన్నికలలో బీసీలకు మొండి చేయి ఇచ్చిందని, బీసీ సమాజం దీన్ని గమనించి జాతీయ బీసీ చైతన్య సమితితో కలిసి రావాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అంటే దేశంలోనే హైదరాబాద్ ఒక మంచి చోటు దక్కింది. ఈ పోరాటంతో బీసీల విధి విధానాలపైన మనం టైటిలే విద్యా, ఉద్యోగ, సామాజిక, రాజకీయ రంగాలలో బీసీలు చైతన్యపరచుటకు కావేటి శ్రీకాంత్ సన్ ఆఫ్ జగదీశ్వర్ సైబరాబాద్ గారిని జాతీయ బీసీ చైతన్య సమితి హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా నియమించడమైంది. సెల్ నెంబరు. ఈ నియామకము 2 నెలల పాటు ఉంటుంది. ఆ తర్వాత మిగతాటి తర్వాత చూద్దాము. ఇప్పుడు అందరం కూడా ఇప్పుడు వస్తే మీరందరూ యాదవ్, నేను రిపోర్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన రమణ గారు నేను చేసే కార్యక్రమాలు చూసి అక్కడ ప్రోగ్రాంలో పాల్గొని మనకి ఇంత పెద్ద పదవిని అప్పగించడం జరిగింది. నేను ఇప్పటికే కర్ణాటకలోన, ఆంధ్ర, తెలంగాణలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. నెక్స్ట్ ఈ నెల 4వ తారీఖు గోవాలో కూడా కమిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అందరూ కూడా అక్కడికి తీసుకెళ్తా ఉన్నాము అందరూ సమక్షంలో. 3వ తారీఖు బల్లార్లో బీసీ చైతన్య సమితి ప్రెస్ మీట్ పెట్టి అలా అక్కడ మన కర్ణాటకలో బీసీల సంక్షేమం కోసం మేమంతా ఐకమత్యంతో కృషి చేస్తూ ఉన్నాము. అందరికీ ధన్యవాదాలు. తరతరాలుగా ఎదురు చూస్తున్నాము. ఎవరు వచ్చినా కానీ, ఏ నాయకుడు వచ్చినా కానీ మన బీసీ కులాల వారికి ఏ విధమైనటువంటి సహాయ సహకార్యాలు ప్రభుత్వం స్వరూపం నుంచి ఇంతవరకు మనకు ఎటువంటి ఫలితాలు అందలేదు. ప్రతి ఒక్క నాయకులు చాలామంది పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను, వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 43 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 22,30,480 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే బడేటి చంటి పంపిణీ చేశారు. వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నియోజకవర్గ పరిధిలో మొత్తం 360 మంది బాధితులకు 3,77,93,178 రూపాయలు విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఎల్ఓసీలను అందించి ఆదుకున్నామని, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూనే మరోపక్క అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మరింత భరోసా కల్పిస్తున్నామన్నారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా కూడా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు పేదలకు, అవసరార్థులకు అందుబాటులో ఉంచామన్నారు. చెక్కులు అనేది మరి ప్రజలందరికీ కూడా సంజీవని లాంటిది. మరి ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత సుమారు 360 మందికి 3,80,00,000 రూపాయల ద్వారా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొక 130 అప్లికేషన్లు ఆల్రెడీ, ఎందుకంటే వెళ్ళిన 2 నెలలకు వస్తుంది, అవి కూడా అన్నీ కూడా కంప్లీట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీఎం క్యాంప్ ఆఫీస్లో అవి కూడా ఉంటుంది. డెఫినెట్గా అవి కూడా సంక్రాంతి లోపు 130 కూడా అంటే ఇప్పుడు కూడా నిరంతర కార్యక్రమం కాబట్టి ప్రతి నెలలో కూడా 40 మంది నుంచి 50 మంది వరకు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు. ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్ని మనం కడతాం, ప్రతి ప్రజలకు కూడా ఇది ఉపయోగపడాలనంటే
ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రతి ఒక్కరికి ఇస్తే ప్రతి కుటుంబానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఏప్రిల్ 1 నుంచి మరి దీన్ని అమలు చేయడానికి ఒక బృహత్తర పథకాన్ని తీసుకొస్తున్నారు. దానిలో భాగంగానే అందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 25 లక్షల వరకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుంది. ఎందుకంటే ఇంత సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నియోజకవర్గాల్లో కూడా అంటే రమారమి అన్ని నియోజకవర్గాల్లో కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి, 5 కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి, 6 కోట్ల రూపాయలు ఇచ్చున్నాయి. ఇవన్నిటికంటే మనం అందరికీ కూడా ప్రీమియం కట్టేస్తే ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారు ఉద్దేశంతో. అలాగే కార్డు లేని వాళ్ళకి 2,50,000 వరకు అంటే 5 కోట్ల మంది ప్రజలకు కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ అయ్యే విధంగా మరి ఆయన ఆలోచన చేశారు. ఈ సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మరి ముందుగా మా ఏలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడి ఏదైతే ఆరోగ్యశ్రీలో మరి పథకం వర్తించట్లేదని చెప్పో లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ యాక్సెప్ట్ చేయట్లేదనే ఉద్దేశంతో వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్తో ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళు 3 నెలల్లోనూ 4 నెలల్లో వాళ్ళ అప్లికేషన్ తీసుకొచ్చి వాళ్ళ బిల్ అన్ని సబ్మిట్ చేస్తారు. ఏలూరు ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డీజిల్ పెట్రోల్ బంకుల్లో జరిగిన 83 లక్షల స్కామ్లో దోషులుగా నిర్ధారణ కాని 4 ఉద్యోగులపై ఆర్టీసీ యాజమాన్యం విధించిన సస్పెన్షన్ ఉత్తర్వులను తక్షణమే రద్దు చేయాలని సిపిఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఆయిల్ బంకులో జరిగిన అవినీతిపై సంపూర్ణ దర్యాప్తు జరిపి దోషులను నిర్ధారించాలని, అక్రమ సస్పెన్షన్లను రద్దు చేయాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఏలూరు డిపో వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష 5వ రోజు శిబిరాన్ని బండి వెంకటేశ్వరరావు శుక్రవారం ప్రారంభించారు. అవినీతి జరిగిందని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో కథనాలు వచ్చినాయి. ఆ కథనాలు వచ్చిన సందర్భంలో నేను వైఎస్తో మాట్లాడాను, రాంబాబుతో మాట్లాడా, ఏంటి ఇలా కథనాలు వస్తున్నా ఏంటని చెప్పంటే జరిగింది, ఎంతవరకు జరుగుతుంది తెలియదు, అది నిర్ధారణ కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఒక 10 రోజుల క్రితం నలుగురిని సస్పెండ్ చేయడం జరిగింది. మనల్ని ఎంఎస్ని కానీ అలాగే సుందరాయని కానీ ఇంకిద్దరిని. అది సహేతం కాదు. ఏదైతే అవినీతి జరిగిందో డిపోలో 2021 డిపో పెడితే ఆయిల్ బంకు 4 సంవత్సరాలు పెట్టి ఆడిట్ చేయకుండా 4 సంవత్సరాల తర్వాత ఆడిట్ చేసి 83 లక్షలు అవినీతి జరిగింది చెప్పేసి స్కామ్ జరిగింది చెప్పేసి పేర్కోవడం చాలా బాధాకరిస్తేది. ఆ స్కామ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో దోషులు వాళ్ళు నిర్ధారించాలంటే అది పోలీస్ కంపెనీ పోలీసుల ద్వారా కానీ జ్యుడిషియల్ ద్వారా కానీ ఎంక్వైరీ చేసి దాన్ని నిర్ధారించి దోషులను శిక్షించడంలో మన తప్పు లేదు. కానీ దోషులు కాకుండా నిర్దోషులు శిక్షించడం చాలా బాధాకర విషయం. ఎప్పటికైనా 13 మంది నిర్ధారించి అమ్మవారి దీవెనలతో రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ పేర్కొన్నారు. మందమరి ఏరియా కాశీపేట్ వాన్గడిపై శుక్రవారం మైసమ్మ తల్లి ఆలయం 24వ వార్షికోత్సవంలో వేద పండితుల మధ్య గసి మేనేజర్ సతీష్ దంపతులు, కార్మిక దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మందమరి ఏరియా జీఎం ఎన్ రాధాకృష్ణ దంపతులు కూడా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా జీఎం మాట్లాడుతూ ఇదే గడిలో తాను 2001 నుండి 2004 వరకు రక్షణ అధికారిగా విధులు నిర్వర్తించారని తెలిపారు. అదే సమయంలో కాశీపేట గనిపై విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరిగిందన్నారు. 23 సంవత్సరాల తర్వాత ఈ గనిపై అమ్మవారి పూజలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉన్నది. ఇదే మైండ్లో నేను 2001, 2004 ఇక్కడ సెట్ డాక్టర్గా చేశాను. అదే టైంలో ఇక్కడ అమ్మవారి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఆ టైంలో ఉండి మళ్ళీ ఈరోజు కూడా అమ్మవారి 24 సంవత్సరాల తర్వాత 24వ సంవత్సరం ఉత్సవానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా ఇక్కడ పనిచేస్తున్న తోటి సింగర్ యూనియన్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మరియు నియర్బై ఉన్న విలేజెస్ కాశీపేట, నిజంపాలెం విలేజెస్ అందరూ కూడా అందరూ మంచిగా ఉండాలని ఆ అమ్మవారిని మనసారా కోరుకుంటూ అందరూ కూడా రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలి. ఈ యొక్క కాశీపేట వానికి ఇంకా చాలా లైఫ్ ఉన్నది. మన ఉన్న మ్యాండేటింగ్ కొత్తగా కాశీపేట 1 year సెక్షన్లో మ్యాండేటింగ్ మళ్ళీ మన మొత్తం కమిషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి మంచి ప్రొడక్షన్తో ఇక్కడ రక్షణతో కూడి మంచి క్వాలిటీ బుక్ని తీయాలని ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటూ నాకు ఇక్కడికి పిలిచి ఇంత సత్కారం చేసినందుకు నా తరఫున మా మీడియా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.